అమెరికా ఇదివరకు హూంకరించిందంటే మిగతా దేశాలన్నీ భయంతో ఒక అడుగు వెనక్కేస్తాయి. అట్ ద సేమ్ టైం అమెరికా ఎవరి మీద కోపం ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా ఆ దేశం మీద కోపంతోనే చూసేవాళ్ళు. లేదంటే అమెరికా కోపం వచ్చిన దేశంతో మనం స్నేహం చేస్తే మన మీద కోపం తెచ్చుకుంటే మనం కష్టపడాల్సి వస్తుందన్న ఉద్దేశంతో జాగ్రత్తగా ఉండేవాళ్ళు. అమెరికాకు అనుకూలంగా నటిస్తా ఎవరైతే అమెరికా బాధితులు అవుతారో వాళ్ళ జోలికి వాళ్ళకి సహకరించకుండా ఉండేది. బట్ మోడీ ఆ విధానాన్ని రివర్స్ చేశాడు. మోడీని తొక్కేయడానికి అమెరికా కుట్రలు చేసే కొద్దీ మోడీకి మద్దతు పెరుగుతోంది. సరే, చైనా, రష్యా ఇవన్నీ ఒక ఎత్తు. రెండో వైపున యూరోపియన్ యూనియన్ వచ్చి భారత్తో ఒప్పందానికి రెడీ అవుతోంది. ఆ చర్చలు జరుగుతాయి. జర్మనీ ఇక్కడికి వచ్చిందంటే అందులో కీలకమైనది అదే. నాటోకి ఒక రకంగా వ్యవస్థాపక దేశం అది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నాటోని తొక్కిపడేయడానికి డిసైడ్ అయ్యాడు. యూరోపియన్ యూనియన్ని మాత్రమే ఉంచుకోవడానికి సిద్ధపడ్డాడు. యూరోపియన్లో ఉన్నటువంటి దేశాలు కూడా ఇంకోవైపున భారత్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి రెడీ అవుతున్నాయి. జర్మనీ కూడా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి ముందుకు వచ్చింది. స్వయంగా ఛాన్సలర్ వచ్చాడు. మనం వెళ్ళాలా, వాళ్ళు వచ్చారు. మనం ఏ ల్యాబింగ్ చేయాలా, వాళ్ళు వచ్చారు. భారతదేశంలో చైనాని నమ్మలేనటువంటి వాళ్ళు కూడా భారత్ని నమ్ముతున్నారు. ఎందుకంటే చైనా నియంతృత్వ దేశం, భారత్ ప్రజాస్వామ్య దేశం. నరేంద్ర మోడీ ఉంటే అద్భుతంగా సాగుతుంది అన్నటువంటి నమ్మకం ఉంది. దాంతో జర్మనీ ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి ఇండియాకు వస్తుంది. అలాగే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని మిగతా యూరోపియన్ దేశాలు ఆ బాటలో పట్టబోతున్నాయి.